సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. డబ్బు తరలింపుపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కర్నూలు శివారులో ఎస్ఐ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో రాత్రి పగలు వాహనాలను చెక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు జిల్లా సరిహద్దుల్లోని చెక్పోస్టులను ఏర్పాటు చేసి అక్కడ ముఖ్యంగా నగదు, మద్యము, ఇతర కానుకలపైన కూడా పటిష్టమైనటువంటి నిఘా పెట్టి రాత్రింబవళ్లు చెక్పోస్టుల వద్ద సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కర్నూలు జిల్లా సరిహద్దుల్లో తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు కర్నూలు నగర శివారులోని పంచలింగాల చెక్ పోస్టు కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి పలు ఆదేశాలను కూడా ఆయన జారీ చేయడం జరిగింది. మరోవైపు రాత్రి 2 గంటల సమయంలో సెబ్ డిఎస్పీ వినోద్ కుమార్ కూడా వచ్చి ఆకస్మికంగా తనిఖీలు చేసి ఇక్కడ వాహనాల తనిఖీ ఏ విధంగా జరుగుతుందని కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది. ఉదయం నుంచి కూడా సెబ్ ఎస్ఐ పృథ్వీరాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు జరిగింది. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కర్నూలు చెక్ పోస్ట్ మీదుగా గంటకు దాదాపు 3000 వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. అయితే ఈ వాహనాలన్నింటినీ కూడా తనిఖీ చేసేందుకు ఇక్కడ కొంతమంది సిబ్బంది కొంత తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ విధుల్లో ఉన్నటువంటి అధికారులు అయితేనేమి సిబ్బంది కూడా వాహనాలను తనిఖీలు చేస్తూ ఏదైతే ముఖ్యంగా నగదు, మద్యము, ఇతర కానుకలు ఏమన్నా తీసుకెళ్తున్నారా అని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. తనిఖీలు చేసినటువంటి వాహనాలను కూడా రికార్డులో నమోదు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలతో విధుల్లో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితేనేమి అధికారులు కూడా ఎప్పటికెప్పుడు కూడా అప్రమత్తమవుతున్నారు. మరోవైపు తెలంగాణ, కర్ణాటక నుంచి ఈ చెక్పోస్ట్ మీదుగా భారీ స్థాయిలో కర్ణాటక, తెలంగాణ మద్యం కూడా రవాణా అవుతూ ఉంటుంది. అయితే దీనిపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా ఆటోలు, ఇతర వాహనాలు, లగేజ్ దాంట్లో కూడా మద్యంను తీసుకెళ్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే మార్చి నెలలోనే మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. భారీ స్థాయిలో కూడా కర్ణాటక, తెలంగాణ మద్యంను కూడా ఇక్కడ గుర్తించి పలువురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎవరైనా 50,000కు మించి నగదును తీసుకెళ్తే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, లేకపోతే సీజ్ చేస్తామని కూడా ఇక్కడ విధుల్లో ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా నగదును రవాణా చేసేవాళ్ళు ఖచ్చితంగా బిల్లులు ఉండాలి. అదేవిధంగా ఇతర వస్తువులు ఎవరైనా తీసుకెళ్తుంటే వాటికి సంబంధించినటువంటి రసీదులు కూడా కంపల్సరీగా ఉండాలి. ఆధారాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరతో ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది అయితేనేమి అధికారులు కూడా ఎప్పటికెప్పటికో హై అలర్ట్గా ఉంటూ వారిని ఏదైతే వాహనదారులను కూడా కొంత వాళ్ళకి పలు సూచనలు అవి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి నగదు, మద్యం, ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్ తీసుకెళ్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వాహనాల తనిఖీలు కూడా రాత్రి పగలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎండలు కూడా రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఎండల బారిన పడకుండా, వడదెబ్బకు గురి కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇక్కడ విధుల్లో పనిచేసినటువంటి సిబ్బంది కూడా కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఉన్నతాధికారుల సూచనల మేరకు చెక్ పోస్టుల్లో పనిచేసేటువంటి అధికారులు అయితేనేమి సిబ్బంది కూడా ఎప్పటికెప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ వాహనాలను తనిఖీలు చేస్తూ ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ వెహికల్ను ఆపకుండా తనిఖీలకు సహకరించకపోతే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.